హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2026 తెలంగాణ స్టేట్కి సంబంధించి క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ స్టేట్లో ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఓవరాల్గా మనకి ఇండియాలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ కాంపిటీషన్ అనేది ఎలా పెరిగిందో సేమ్ వేలో తెలంగాణలో కూడా ఇయర్ అలానే కాంపిటీషన్ పెరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూస్తే అట్ ద సమ్ మార్క్ దగ్గర అంటే 550 మార్క్స్ కన్నా కింద చూస్తే కాంపిటీషన్ తగ్గింది. కానీ తెలంగాణ స్టేట్లో సినారియో అలా లేదు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఓవరాల్గా క్వాలిఫైడ్ లిస్ట్ అనాలిసిస్ చేస్తాను. ఈవెన్ దో ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా మనం కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెరగదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 710 సీట్స్ మనం డీమ్డ్ తీసేస్తే తెలంగాణలో పెరుగుతున్నాయి. కాబట్టి సో కట్ ఆఫ్ అనేది అంత పెరగదు. సో కానీ కొంచెం పెరుగుతుంది. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్లో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నెక్స్ట్, ఈ క్వాలిఫైడ్ లిస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇందులో మనకి సీరియల్ నెంబర్నే మనం స్టేట్ ర్యాంక్స్ లాగా అనుకుంటారు సో చాలామంది. సో మనం కూడా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి స్టేట్ ర్యాంక్స్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? సో మనకి ఇతనికి వీరయ్య గారి సహయోగి వచ్చింది. సో మార్క్స్ వచ్చేసి 705 మార్క్స్ వచ్చాయి. ఇది తెలంగాణలో ఫస్ట్ స్టేట్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ స్టేట్ ర్యాంక్. అలాగే టోటల్గా మనకి 38,021 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ మార్క్ వచ్చేసి 177. సో టోటల్గా తెలంగాణ స్టేట్ నుంచి 38,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ ఏంటంటే సో కొద్దిమంది నేమో ఈ తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చి ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు మీ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాసినా లేకపోతే కర్ణాటక స్టేట్లో రాసినా మీ నేమ్ అనేది ఇక్కడ క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చిండదు. ఏపీలో కానీ కర్ణాటకలో కానీ మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాసింటారో ఆ స్టేట్లో వచ్చి ఉంటుంది. సో మీరు మీ నేమ్ లేదని మీరు వర్రీ అవ్వద్దు. ఓకేనా? మీరు మళ్ళీ ఇప్పుడు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కొద్ది రోజుల తర్వాత. మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది వస్తుంది. సో మనకి క్వాలిఫైడ్ లిస్ట్ కన్నా మెరిట్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ లోకల్ అని మనం చెప్పలేం, కానీ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ లోకలే ఉంటారు. ఓకే, సో మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది, మీరు వర్రీ అవ్వద్దు. సో ప్రతి ఒక్కరూ మీ నేమ్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మీ జెండరు, కేటగిరీ, అలాగే మీ నీట్ స్కోరు అన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు స్టూడెంట్స్, ఈరోజు నేను 7 PM అంటే ఆగస్టు 1 రోజున 7 PM నేను మీకు యూట్యూబ్లో లైవ్కి రానున్నాను. సో మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా సో అంతకన్నా ముఖ్యంగా ఎవరైతే ఈ నీట్ 2026లో డ్రాప్ తీసుకొని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అంటే నీట్ 2027కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మన లైవ్ సెషన్ అయితే జాయిన్ అవ్వండి. మీకోసం ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఈరోజు వెయిటింగ్గా ఉంది. అండ్ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు వెరీ బిగ్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వబోతున్నాను. సో డెఫినెట్లీ మీరైతే జాయిన్ అవ్వండి. అలాగే 2026 ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా సో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నేను డిస్కస్ చేస్తాను. అలాగే మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేసిన తర్వాత టిల్ లాస్ట్ రౌండ్ వరకు నేను మీకు తోడుగా ఉండి మీకు వచ్చిన మార్క్స్కి మంచి కాలేజెస్లో మీకు సీట్ వచ్చేలాగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఓకే, సో ఫర్దర్గా మనం డైరెక్ట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. మీరు చూడండి ఇక్కడ. సో తెలంగాణ ర్యాంక్ 1 ఆల్రెడీ మీకు చెప్పాను 705 మార్క్స్ వచ్చాయి ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 35 మార్క్స్ పెరిగాయి. సో అలాగే ఈ ఇయర్ మీకు కనుక 1000 స్టేట్ ర్యాంక్ వచ్చింటే లాస్ట్ ఇయర్ 484 మార్క్స్ దగ్గర మనకి 1000 స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ చూస్తే అదే 1000 స్టేట్ ర్యాంక్కి 511 మార్క్స్ వచ్చాయి, 27 మార్క్స్ పెరిగాయి. సరే, ఇక్కడ ఏమన్నా తగ్గుతుందా అంటే లేదు. మార్క్స్ తగ్గే కొద్దీ ఇక్కడ డిఫరెన్స్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 5000 స్టేట్ ర్యాంక్కి 399 మార్క్స్ వస్తే ఈసారి 430 మార్క్స్, 31 మార్క్స్ పెరిగాయి. అలాగే 10,000 దగ్గర చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 38 మార్క్స్ పెరిగాయి. సో
నేను చెప్పేది అదే. సో మార్క్స్ తగ్గే కొద్దీ తెలంగాణలో కాంపిటీషన్ అనేది పెరుగుతూనే పోయింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక మార్క్ దగ్గర కాంపిటీషన్ తగ్గింది, కానీ తెలంగాణలో అలా లేదు. మార్క్స్ తగ్గే కొద్దీ కాంపిటీషన్ అనేది పెరుగుతూనే పోయింది. అట్ ద సమ్ పాయింట్ ఆఫ్ టైం 41 మార్క్స్ కూడా డిఫరెన్స్ వచ్చింది, కానీ కట్ ఆఫ్ ఇంత ఇంక్రీజ్ అవ్వదు. నేను మీకు చూపిస్తాను. అలాగే మీ అందరూ తెలుసు, సో సేమ్ ఆల్ ఇండియా ర్యాంక్కి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినప్పుడే డిస్కస్ చేసుకున్నాము. మీరు చూడండి ఎలా అయితే ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరిగిందో లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్కి, ఓవరాల్ ఇండియా లెవెల్లో ఎలా అయితే పెరిగిందో సేమ్ మనకి తెలంగాణ స్టేట్లో కూడా కాంపిటీషన్ అనేది అలానే పెరిగింది. ఓకే, అండ్ 650+ మార్క్స్ కన్నా చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు, ఈసారి 58 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ 54 మెంబర్స్ అనేది పెరిగారు. అలాగే 600+ చూస్తే లాస్ట్ ఇయర్ 60 మెంబర్సే ఉంటే ఈసారి 208 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ 148 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 550+ మార్క్స్ దగ్గర చూస్తే ఈసారి 491 క్యాండిడేట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 223 స్టూడెంట్స్ పెరిగారు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే 600 మార్క్స్ కన్నా పైన వచ్చిన వాళ్ళు, అలాగే SC/ST కేటగిరీ రిజర్వేషన్ ఉంటే 550 మార్క్స్ కన్నా పైన వచ్చిన వాళ్ళు, సో వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో మంచి మంచి ఎయిమ్స్ కాలేజెస్లో సీట్ తీసుకుంటారు, మంచి మంచి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ తీసుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే స్టేట్లో క్యాండిడేట్స్కి, బార్డర్ మార్క్ క్యాండిడేట్స్కి ఎక్కువ మందికి సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారనుకోండి, స్టేట్లో 50 సీట్స్ మిగిలిపోయినట్టే కదా. ఈ 50 సీట్స్ కొత్త వాళ్ళకి వస్తుంది, దానివల్ల కాంపిటీషన్ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కొంచెం. సో ఈ ఇయర్ మనం మరీ ఎక్కువలో ఉన్నారు అని మనం చెప్పలేము. టాప్లో వచ్చిన వాళ్ళు ఓకే డీసెంట్గానే ఉన్నారు. 600+ చూస్తే 208 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ 148 స్టూడెంట్స్ పెరిగారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పెరిగారు. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా హై ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సో బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి మనకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. దీనివల్ల కూడా మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. సీట్స్ ఎలా అయితే పెరిగాయో దానివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గుతుందో, అలాగే వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం వల్ల కూడా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సో మంచి మంచి కాలేజెస్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సో ఈ నీట్ ఎగ్జామ్ అనేది వేరు, లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ వేరు. సో ఈసారి 2 సార్లు జరిగింది. కొద్దిమందికి ఫస్ట్ సారి పెట్టినప్పుడు 650 వస్తే సో ఇప్పుడేమో బార్డర్ మార్క్స్లో వచ్చి పడ్డారు. ఓకే, బార్డర్ మార్క్స్లో వచ్చి పడ్డారు. కాబట్టి ఈ ఇయర్ వేరు. అండ్ మీ అందరికీ తెలుసు ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటారో ఇన్ని మార్క్స్ రావడానికి. సో వాళ్ళు జస్ట్ బార్డర్లో మిస్ అవుతారు. సో ఒకవేళ ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్తే సో అలాంటి వాళ్ళకి సీట్ వస్తుంది. ఐ హోప్ టాప్ మార్క్స్లో ఉన్న వాళ్ళు మనకి ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, మనం కనుక ఈసారి 2000 స్టేట్ ర్యాంక్ దగ్గర చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,20,000 ఉంది, ఈ ఇయర్ కూడా 1,21,000 ఉంది. ఓకే, సో కొంచెం పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ స్టేట్ ర్యాంకు పెరిగే కొద్దీ ఆల్ ఇండియా ర్యాంకులో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ లేదు, అలాగే ఇంకా తగ్గింది. ఓకే, ఇది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో దీనివల్ల కూడా మనకి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని, అలాగే మనకి ఈసారి మనకి క్వాలిఫైడ్ లిస్ట్లో జనరల్ ఇచ్చారు, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ ఎవరని ఇచ్చారు. సో ఎస్సీ కేటగిరీ ఎంతమందో తెలుస్తుంది, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సో లాస్ట్ ఇయర్ బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదే పర్సంటేజ్ ఇయర్ కూడా ఉంటే సో మనకి ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్. సో అలాగే పెరిగిన 710 సీట్స్ని బేస్ చేసుకొని సో మొత్తం అన్ని అనాలిసిస్ చేసి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కట్ ఆఫ్ చూపిస్తున్నాను, చూసేయండి. సో ఈ ఇయర్ మనకి ఓపెన్ కేటగిరీలో 416 నుంచి 421 వరకు సీట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీకు నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత 411 నుంచి 416 అని చెప్పాను. సో ఈ 411 అనేది తెలంగాణలో ఒకవేళ కాంపిటీషన్ తక్కువ ఉంటే 411 రావచ్చు అని చెప్పాను. ఒకవేళ తెలంగాణలో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఓవరాల్ ఇండియాతో పాటు 416 రావచ్చు అని చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమో ఈ 411 అంటే లోయెస్ట్ రేంజ్
సక్సెస్ అయ్యింది. అంటే ఓవరాల్ ఇండియాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ తగ్గింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లోయెస్ట్ రేంజ్ది నిజమైంది. కానీ తెలంగాణలో మటుకు ఓవరాల్ ఇండియాతో పాటు కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. సో దాంతోపాటు సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం హైయెస్ట్ రేంజ్ చెప్పుకున్నాం కదా, 416 మార్క్స్ అని రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పుకున్నాం కదా. సో అది ఇప్పుడు జరగనుంది. సో ఎందుకంటే కాంపిటీషన్ అనేది తెలంగాణలో పెరిగింది. సో కాబట్టి 416 నుంచి 421 మార్క్స్ దగ్గర కనుక మీకు వస్తే, సో తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో మీకు లాస్ట్ వరకు కనుక మీరు వెయిట్ చేస్తే కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అలాగే కేటగిరీ వైజ్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ మార్క్స్ రేంజ్లో మీకు మీరు కనుక ఉంటే సో మీకు ఆల్మోస్ట్ సీట్ వచ్చేస్తుంది. సో మనం చెప్పుకున్న దానికి ఎప్పుడైనా సరే +3 -3 అవ్వచ్చు. మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ వస్తే బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు ఇంకా బెటర్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇది మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీకు ఇచ్చే సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఈచ్ కేటగిరీకి. ఓకే, ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే కౌన్సిలింగ్ కూడా తొందరలో స్టార్ట్ అవ్వనుంది. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే మనం పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్